ప్రస్తుత సమాజంలో అందరూ కూడా నొప్పులతో చాలా బాధపడుతూ ఉంటారండి. మెయిన్లీ మెడ నొప్పి అవనియండి, నడుము నొప్పి అవనియండి, మోకాలు నొప్పి అవనియండి, అట్లనే మడమల నొప్పి అవనియండి. ఏ నొప్పికైనా ప్రాథమికంగా అంటే ఇంట్లోనే ఫస్ట్ స్టార్ట్ అయ్యే స్టేజ్లోని ఒక చిన్న రెమెడీ అండి మీకు. అది ఏంటంటే ఆవ నూనె, కర్పూరం. ఈ రెండు మంచిగా ఈ నొప్పి నుండి ఉపశమనం పొందిస్తుందండి. ఆవ నూనెని బాగా మరిగించేసి దించిన తర్వాత కొద్దిపాటి కర్పూరం వేసి బాగా కలిపేసి నొప్పి ఉన్న చోట బాగా మర్దన చేసుకోండి. వెంటనే ఉపశమనం లభిస్తుంది. అట్లానే ఈ ఆయిల్ రాసిన ఒక 3 to 4 hours తర్వాత కాపడం పెట్టుకోవాలండి. మనం ఇంట్లో ఎట్లాగైతే టవల్తో కాపడం పెట్టుకుంటామో అట్లానే మనకి బయట మొక్కల్లోని వావిలాకు అనేది బాగా దొరుకుతుందండి. అట్లానే ఆముదపు ఆకు, ఈ 2 ఆకులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వాటర్లోని బాగా మరిగించాలండి. బాగా మరిగించేసి ఆ వాటర్తోని మీరు ఎక్కడైతే మసాజ్ చేసుకున్నారో ఆవ నూనెతో ఆ ప్రాంతంలోని కాపడం పెట్టుకోవాలండి. అంటే జస్ట్ హాట్ వాటర్లో ఈ టవల్ ముంచేసి జస్ట్ కాపడం పెట్టుకుంటే చాలా వరకు ఉపశమనం పొందుతుందండి. అట్లానే ఒకవేళ కాపడం పెట్టుకోవడం అవ్వకపోతే వేడి నీళ్ళతో ఈ వావిలాకు, ఆముదపు ఆకు ఉన్న వేడి నీళ్ళు ఇప్పుడు సపోజ్ భుజం నొప్పి అనుకోండి, ఇట్లా వేసుకోవాలండి. సపోజ్ మోకాలు నొప్పి అనుకోండి, మోకాలు పైన వేసుకోవాలండి. ఇది మంచి చిట్కా అండి. అంటే నొప్పి నుండి ప్రాథమికంగా ఉపశమనం పొందడానికి ఇది ఒక బెస్ట్ రెమెడీ.